నమస్తే. ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లు. వరుస ఎన్కౌంటర్ల పట్ల ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. చాలామంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి చాలామంది సైతం కూడా ఈ ఎన్కౌంటర్లు ఆపాలని చెప్పేసి కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా చర్చలు జరపండి అని చెప్పేసి కేంద్ర సర్కార్ను కోరినటువంటి దాఖలు. నిర్ణయాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ ఉంటూ చాలామందిని చంపేస్తూ ఉన్నారు. చాలామందిని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దీని పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఐ పార్టీ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి నరసింహ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు ఇటువంటి వరుస ఎన్కౌంటర్ల పట్ల మీ పార్టీ అభిప్రాయం ఏంటిది? హిడ్మా లాంటి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి చాలామంది, మొన్న నంబాల కేశవరావు లాంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి హిడ్మా కావచ్చు, దేవ్జీ సైతం కూడా అదుపులో ఉన్నాడన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారన్న? ఇప్పుడు ముందుగా ఈ ఎన్కౌంటర్ల పేరు మీద చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్నంతా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం హత్యలుగానే పరిగణిస్తున్నాం. ఒకటి. రెండోది, ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాదాపు ఒక 1 ఇయర్ నుండి కొన్ని వందలాది మందిని ఎన్కౌంటర్ పేరు మీద హత్య చేయడం అనేటటువంటిది జరిగింది. ఎన్కౌంటర్ అంటే 10-20 జరిగితే ఒక్క వ్యక్తి అన్నా ఎదుటి వ్యక్తి చనిపోవాలి. కానీ ఇంతవరకు కూడా వందలాది మంది ఎన్కౌంటర్ అని చెప్తూ ఒక పోలీసు కానీ గ్రౌండ్స్ కానీ దళాలు చనిపోలేదు. అంటే ఇవి పట్టుకొని కక్ష కట్టి నక్సలైట్లను చంపాలనేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి అనిపిస్తుంది. బహిరంగంగానే చెప్తున్నారు, మేము మార్చిలో అసలు నక్సలిజం లేకుండా అందరినీ చంపేస్తాం, లొంగిపోయినా చంపేస్తాం అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. భద్రతా బలగాలన్నింటిని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో పెట్టాల్సింది పోయి గత 2 సంవత్సరాల నుండి మొత్తం ఈ నక్సలైట్ల మీదనే కుంబింగ్కి ఏర్పాటు చేయడం వల్లనే పదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులు మన దేశంలో దాడి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ప్రజలు ఆలోచించాలి. మేము సిపిఐగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. రేపు ఫ్యూచర్లో కూడా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పిస్తూ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం. ఎంత ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా కేంద్రం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. కానీ చాలామంది పార్టీలకు అతీతంగా చాలామంది విజ్ఞప్తులు చేసిండ్రు. ప్రజా సంఘాలు, పౌర సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా ఎన్నో రకాలైనటువంటి విజ్ఞప్తులు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా అమిత్ షా ఇటు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నాడు తప్పించి మేము వెనక్కి తగ్గం, మీరు అవసరమైనట్టయితే ఉంటే మీరు దాంట్లో చనిపోండి, ఒకవేళ చనిపోవద్దు అనుకున్నట్టయితే లోపల అడవిలో ఉంటే మాత్రం సంపుడు మాత్రం గ్యారంటీ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు అమిత్ షా ధైర్యం ఏంటంటే ఈ నక్సలైట్లను చంపడం ద్వారా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఓడిపోతామంటే ఆ భయం అనేటటువంటిది ఉండే. కానీ ఇప్పుడు ఆ భయం అనేటటువంటిది లేదు. ఎందుకు లేదంటే ఈ దేశాన్ని మొత్తంగా హిందూ ముస్లింగా డివైడ్ చేసి మత విద్వేషాలు తెచ్చి దాని ద్వారానే ఓట్లు పొందుతున్నారు. కాబట్టి ఇప్పుడు నక్సలైట్లను చంపడానికి ముఖ్య కారణం ఏంది? ఎక్కడైతే ఖనిజ సంపద ఉందో ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు అవసరం. కాబట్టి వీళ్ళుంటే మా పెట్టుబడిదారులు సరైనటువంటి పద్ధతుల్లో బతకలేరని చెప్పి వీళ్ళ వల్ల మాకు అనుకూలంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు రేపు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టలేరనే ఉద్దేశంతోనే ఈరోజు నక్సలిజాన్ని అంతం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, పాకిస్తాన్ నుండి ఇబ్బంది ఉంది, పదే ఇక్కడ జరుగుతున్నా కూడా ట్రంప్ చెప్తే ఆపినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళు 2 రోజులు అని చెప్పారు. కాదు, 2 రోజులు జరిగి మిగతా ఇమ్మీడియట్లీ ఆపమంటే ఆపినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు వీళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు కదా, మేము సరెండర్ అవుతాం, మేము తుపాకులు వదిలేస్తాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తున్నాం అని చెప్పిన తర్వాత కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే దానికి హిడెన్ ఎజెండా ఉంది. అది ఆదాని అంబానీ లాంటి వాళ్లకు ఉపయోగపడే పద్ధతులు ఉంది. కాబట్టి మాకు ఓట్లు ఎట్లయినా హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ వస్తుంది. కాబట్టి మేము చంపుతామనేటటువంటి మొండి ధైర్యంతో పోతున్నారు. కానీ ప్రజల్లో చైతన్యం వచ్చింది ఇప్పుడు. అంటే వీళ్ళు కావాలనే ఆదాని అంబానీ లాంటి కోసం చంపుతున్నారు. ఈ దేశంలో మత విద్వేషం తెచ్చి మేము ఏం చేస్తా నడుస్తుంది అనేటటువంటిది ఈరోజు యువతరం అంతా ఆలోచిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కువాదులు, మిగతా అన్ని పార్టీలు కూడా దీని మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మీరు అన్నట్టు అమిత్ షా ఏదైనా మేము ఏం చేసినా నడుస్తుంది అంటే మాత్రం రేపు చివరిగా అంతిమంగా వాళ్ళని దించడానికే ప్రజలు సిద్ధమవుతారు. ఇటీవల లొంగిపోయినటువంటి మావోయిస్టులకు మీ అభిప్రాయం ఏంది? చాలామంది లొంగిపోయింది అని చెప్పేసి బయటకు వచ్చి వాళ్ళు ఒక మెసేజ్, ఒక వీడియో రూపంలో వీడియోలు చేస్తున్నటువంటి మల్లోజులు కావచ్చు, ఆశన లాంటి వ్యక్తులు సైతం కూడా మీరు బయటికి రండి అని చెప్పేసి ఒక పిలుపునిస్తాను. ఆ పిలుపుని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు నిజానికి కూడా లొంగిపోయినటువంటి వ్యక్తులని కనుక సరిగ్గా కనుక ప్రభుత్వం తీసుకొని
వాళ్ళకు సహజీవనం కల్పిస్తే కరెక్టే. ఇంతకుముందు కాంగ్రెస్ కానీ మిగతా ప్రభుత్వాలు చేసినాయి. కానీ బీజేపీ అట్లా కనిపిస్తలేదు. వాళ్ళకు అవసరం ఉన్నటువంటి వ్యక్తిని, వాళ్ళకు కోవట్టుగా ఉన్నటువంటి వ్యక్తిని ఉపయోగించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు లొంగిపోయినా కూడా చంపేస్తున్నారు. లేకుంటే ఎక్కడో కోవట్టుల ద్వారా తెలుసుకొని వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప నిజంగా నక్సలైట్లు లొంగిపోతే కూడా ఏం ప్రభుత్వం నిజాయితీగా వీళ్ళు లొంగిపోయారు అనేటటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. ఇప్పుడు ఇస్తా ఉన్నారు, పునరావాస కేంద్రాలు కల్పిస్తాం, మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చాలా రకాలైనటువంటి హామీ ఇస్తా ఉన్నారు కదా. మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత 100 మందిని చంపిన తర్వాత ఎంతమందికి పునరావాసం కల్పించాడు? వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి 10-15 మందికి తప్ప కేంద్ర ప్రభుత్వం మిగతా ఎవరిని కూడా లొంగిపోయినటువంటి వాళ్ళని కూడా చంపేసి ఎన్కౌంటర్ పేరు మీద చిత్రీకరిస్తారు తప్ప వాళ్ళ లక్ష్యం క్లియర్. ప్రజల్ని తప్పుదో పట్టియడానికి మేము ₹1 కోటి రివార్డు మీకు అన్ని ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు తప్ప అలాంటి పరిస్థితి లేదు. ఒకవైపు హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు మేము మిమ్మల్ని చంపేస్తాం అంతే అని చెప్పి. మాట్లాడడానికి మేము గన్లు వదిలేస్తామన్నా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఎవడు ఉండడానికి వీల్లేదు, బతకడానికి సావాల్సిందే, మేము చంపుతాం, మాకు కోర్టులు లేవు, రాజ్యాంగం లేదు, ఏం లేదు అనే తరహాలో ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. పెద్ద ఎత్తున దీని మీద మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, తిరుగుబాటు అనేటటువంటి వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు డెఫినెట్లీగా కమ్యూనిస్టులుగా మేము ముందుంటాం. వీళ్ళు చేసే హత్యాకాండకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో పోరాటాలు చేయాలో ఆ స్థాయిలో పోరాటం చేయడానికి మాత్రం మేము సిద్ధపడతాం. ఉన్నారు అనుకుంటున్నారా? ఇంకా చాలా మంది మావోయిస్టులు పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? డెఫినెట్లీగా పోలీసులు అదుపులోనే ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన సమాచారం కోసం ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నట్టు మాకు సమాచారం ఉంది. వాళ్ళు ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడనో తీసుకుపోయి చంపేసి మేము ఎన్కౌంటర్ అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఛత్తీస్గఢ్లో కానీ ఇప్పుడు ఏపీలో కానీ మిగతా ప్రాంతాలలో. ఇప్పుడు మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారంలో ఉన్న వేరే ఇండియా కూటమి లాంటి వాళ్ళు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కనీసం పట్టుకున్నటువంటి వాళ్ళని చట్టపరంగా శిక్షించండి. మనము కసబ్ లాంటి దేశం మీద దండయాత్ర చేసినోనే కదా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చట్టపరంగా ఉరిశిక్ష చేసినాం. మన పౌరులు మన ప్రజలు బాగుపడాలని పోరాటం చేస్తున్నటువంటి వేళ మీద నువ్వు ఇంత వ్యతిరేకత పెంచుకొని కేవలం ఆదాని అంబానీ కోసం నువ్వు వాళ్ళకు ఆస్తులు కూడబెట్టడానికే ఈ దేశంలో 40-50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళని చంపుతా అంటే ఒకరోజు కాకుండా ఒకరోజు ప్రజల్లో వస్తుంది. ఆ ఆలోచన అనేటటువంటిది మొదలైంది. అది డెఫినెట్గా పెద్ద ఉద్యమంగా మారేటటువంటి ప్రమాదం మాత్రం ఉంది. దాన్ని పసిగట్టకపోతే ఈడ బండి సంజయ్ వరుతున్నాడు కదా, వాని సంగతి కూడా అవుతుంది. వాడు నోటికి వచ్చి మాట్లాడుతున్నాడు. వాడు 40 ఏళ్ళ కింద చరిత్ర ఏంది బండి సంజయ్ది, నువ్వు చేసిన పోరాటం ఏంది, నువ్వు ఎవరి కోసం ఏం చేసావు, నువ్వు 24 గంటలు ఏం మాట్లాడతాడు బండి సంజయ్? సహాయ మంత్రి ఉండి ఓల్డ్ సిటీలో తీవ్రవాదులు ఉన్నారని చెప్తావు. మరి నేను అడుగుతున్న బండి సంజయ్ని తీవ్రవాదులు ఉన్నారని పదే చెప్తావు కదా, మళ్ళీ ఎంతమంది తీవ్రవాదులను పట్టుకున్నావు ఓల్డ్ సిటీకని? ఒక్కరినైనా పట్టుకున్నావా? మాట్లాడితే హిందూ ముస్లిం చెప్తావు, ఎంఐఎంలు ఉన్న వాళ్ళు అని చెప్తావు. చెప్పడం వరకే అది. కానీ వాళ్ళకు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడితే రేపు తెలంగాణలో వస్తారు అనుకుంటావు. బండి సంజయ్ నువ్వు మాట్లాడినవాడినాడు, నువ్వు ఇప్పటికన్నా మారు. నీ శాశ్వతం కాదు, నీ పోస్టులు నీవన్నీ దిగిపోయిన తర్వాత నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే దాని ప్రభావం నీకు ఉంటుంది అనేటటువంటిది మాత్రం బండి సంజయ్ కూడా తెలియజేస్తుంది. చివరిగా హిడ్మాని ఏ విధంగా మీరు అభివర్ణిస్తారు? హిడ్మా చనిపోయినటువంటి విధానం కావచ్చు, 25 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు హిడ్మా అనే వ్యక్తి నిజానికి అతను మొత్తం కొన్ని సంవత్సరాల తరబడి ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ప్రయోజనం పొందాలనేటటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం అతనికి ఎంటర్ అయినప్పుడే తెలుసు మేము ఏదో ఒక పద్ధతిలో మేము చనిపోతామని చెప్పి. దానికి సిద్ధపడితే ఆయన పోరాటాలు కొనసాగించాడు, ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకొని. చివరికి శ్వాస కూడా ప్రజల కోసమే చనిపోయినటువంటి వ్యక్తిగా మేము వర్ణిస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తులని ప్రభుత్వం చంపడం ద్వారా ఇది ఒక రాక్షస ప్రభుత్వంగానే మేము అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ కూడా జరిగినటువంటి ఇది ఎన్కౌంటర్ కాదు, ఇదంతా కూడా బూటకు ఎన్కౌంటర్లు మాత్రమే కావాలని చెప్పాడు. సో హిడ్మా చివరి వరకు కూడా నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా అభివర్ణిస్తూనే మరొక పక్కన పాకిస్తాన్ తోటి ఉగ్రవాదులతోటి చర్యలు వాళ్ళతోటి కూర్చొని మాట్లాడుకున్నటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీవ్రవాదుల కంటే ఉగ్రవాదుల కంటే ఎక్కువేం కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు. వాళ్ళ ద్వారా చర్చలు జరిపి ఖచ్చితంగా కూడా వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది తప్పించి పట్టుకొని కాల్చడం అనేది కూడా ఇది దుర్మార్గమైనటువంటి చర్య అంటే నరసింహ గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.